హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. మ్యాటర్ వచ్చేసి రవి బాబు ఎన్టీఆర్ గారి పైన వ్యాఖ్యలు చేశాడని బొచ్చు నాగరాజు గారు తుప్పాస్ ఏదో నిన్న వీడియో చేయడం జరిగింది. ఆ తుప్పాస్ గారికి చెప్తున్నా, నువ్వు ఎన్టీఆర్ గారి మీద వీడియో చేయొద్దని మొన్న నుంచి మొత్తుకుంటున్నా. నేను స్టార్ట్ చేసిందే ఈ ఛానల్ వాని గురించి. వాస్తవానికి తుప్పాస్ ఏదో ఇంకా మారడం లేదు. బొచ్చు నాగరాజు గారు వచ్చేసి రవి బాబు గారు ఈ ఇండస్ట్రీలో ఓవర్ యాక్షన్ చేసేవాడే ఉంటున్నాడు, ఓవర్ యాక్షన్ చేసేవాడే పెద్ద నటుడై ఉంటున్నాడు, అది ఇది అని వ్యాఖ్యానించారు అనేది చెప్పాడు. వాస్తవానికి రవిబాబు గారు చెప్పింది అది నేను వినలే. మరి వీడు ఎక్కడ విన్నాడో వీడు ఎక్కడ చూసాడో నాకు తెలియదు. వాస్తవానికి రవిబాబు చెప్పింది అయితే వాస్తవానికి అది ఎవరి గురించి అనేది నేను చెప్తా ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ అది బ్లడ్లోనే ఉంటుంది నటన అనేది. నందమూరి వంశంలో బ్లడ్లోనే ఉంది నటన, డ్యాన్సులు ఇవన్నీ అవలీలగా వాళ్ళకి వచ్చేస్తాయి. రాని వాళ్ళ గురించి మాట్లాడాలి ఇక్కడ. బొచ్చు నాగరాజు నువ్వు రాని వాళ్ళ గురించి మాట్లాడు, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే అది అన్ని పాత్రలు చేయగల సత్తా ఉంది ఎవరికి దేశంలో అని అంటే అది ఒక నందమూరి ఫ్యామిలీకే. అది అందరికి తెలుసు, ప్రతి మనిషికి తెలిసిన ముచ్చట ఏంటంటే ఆల్రౌండ్ పాత్రలు వేసే సత్తా ఓన్లీ నందమూరి వంశానికే చెందింది. మొదటికెళ్ళి ఆ ఎన్టీఆర్ నుంచి ఈ ఎన్టీఆర్ వరకు కూడా పౌరాణికం, జానపద చిత్రాలు, సాంఘిక చిత్రాలు, ఏ చిత్రాలైనా కూడా అవలీలగా పోషించగల సత్తా ఉన్నది నందమూరి ఫ్యామిలీకే. ఎందుకంటే నటన రాకపోయినా కూడా నటించడం అనేది రుద్దబడ్డది అనేది నేను చెప్తాను. ఇక్కడ ప్రజల మీద రుద్దబడింది ఎవరు అనేది నేను చెప్తాను. వాస్తవానికి ఇక్కడ నేను ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడడం లేదు, బొచ్చు నాగరాజు గారికి టార్గెట్ చేస్తున్నా. ఎందుకంటే వాడు వీడియో చేయడం వల్ల నేను మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ గమనించాలి, ఇది కూడా గమనించి మీరు ఉండాలి. ఎందుకంటే నేను మాట్లాడేది కొద్దిగా గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నటన రాని వాళ్ళు స్టార్లు తొలగించుకుంటారు. మొదలే నటన డ్యాన్సులు రాని వాళ్ళు ట్యాగులు తొలగించుకుంటారు, పెద్ద ట్యాగులు తొలగించుకుంటారు. మళ్ళీ నడమంత్రాలనే ఉడబిక్కుంటారు. ట్యాగులు రాక అబ్బక వాళ్ళతోటి కాక సత్తా లేక మ్యాచ్ చేయలేక ఎదుటి హీరోల నటనతోటి మ్యాచ్ చేయలేక ఏది ట్యాగులు బీకేసుకుంటారు. స్టార్లు ఆ స్టార్లు ఈ స్టార్లు అని తలిగేసుకున్న స్టార్లు కూడా బీకేసుకుంటారు. అంటే ఇక్కడ నటించడం రాక వాళ్ళతోటి పోటీ పడంత సత్తా లేక పీకేసుకుంటారు ఇక్కడ. వాస్తవానికి ఇది ఎందుకంటే నటన అనేది అది పరిపూర్ణత చెందిన హీరోలకు చెందుతుంది. ఎందుకంటే ఫస్ట్ సినిమాతోటే 40 కోట్లు 30 కోట్లు పెట్టి ప్రజల మీద రుద్దబడించి నటన అనేది బై బర్త్ రావాలి. బై బర్త్ అంటే నందమూరి ఫ్యామిలీకే చెందింది ఇక్కడ బై బర్త్ అనేది. ఎందుకంటే వాళ్ళ జిన్స్ లాంటి నందమూరి ఫ్యామిలీ జిన్స్ లాంటి అట్లా నువ్వు ఏ పాత్ర ఇచ్చినా కూడా అవలీలగా చేసి చూపెడతారు. అలా ఉంటుంది నందమూరి ఫ్యామిలీతోటి. ఇక్కడ వచ్చేసి బల్మీగా రుద్దబడ్డది ఎవరు అని అంటే మీ అందరికి తెలుసు. బల్మీగా రుద్దబడ్డి 40 కోట్లు 50 కోట్ల పెట్టుబడితో సినిమాలు తీసి పబ్లిక్ మీద రుద్దబడ్డ హీరో మీకు తెలుసు. వాస్తవానికి ఇప్పుడు ట్రైనింగ్లు ఇచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి యూట్యూబ్లో, మీరు చూడండి. ఎట్లా ఉంటుందంటే ఆ వీడియోలో ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చినా కూడా నటన రాలేదు వాళ్ళకు. అలా ఉంటుంది. బొచ్చు నాగరాజు గారు మీ ట్రైనింగ్ ఇచ్చిన హీరో ఒకరు ఉన్నారు, యూట్యూబ్లో చూసుకో. ట్రైనింగ్ యాక్టర్ ఉన్నారు, దాంట్లో ట్రైనింగ్ చేసినా కూడా యాక్టింగ్ రాదు. వాస్తవానికి ఏదో దర్శకుల ప్రతిభతోటి కొన్ని సినిమాలు వెళ్ళవచ్చు తప్ప ప్రత్యేకించి అంటే నటన అయితే వాళ్ళలో లేదు. నటించడం చాతనయ్యేది ఉంటే స్టార్లు పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ నడవంతరంలో ఉడబిక్కోరు. ఎందుకంటే పెద్ద స్టార్లు పెట్టుకున్నా కూడా ఆ నటనతోటి దాన్ని ఇంకా పై ఎత్తుకు తీసుకెళ్ళేంత దమ్ము ఉండాలి. ఎందుకంటే అది శాతగాకనే ట్యాగులు పీకేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అది చూసుకొని మాట్లాడాలిరా బొచ్చు నాగరాజుగా. ఇది నీ గురించే మాట్లాడుతున్నాను, వేరే హీరోల గురించి ఇక్కడ టార్గెట్ చేసి నేను మాట్లాడడం లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడిన దానికి నేను మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ, గమనించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.